హాయ్ గైస్. ఈ వీడియోలో నేను ఇండిపెండెన్స్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నా. అంటే జనరల్గా వచ్చే క్వశ్చన్, అంటే ఎందుకు ఈ ఇయర్ ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలి ఇండిపెండెన్స్ డే అనే ఒక జనరల్ క్వశ్చన్ వస్తుంది కదా, దాని మీద డిస్కస్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ ఎస్పెషల్లీ మనం ఇప్పుడు 78th ఇయర్ ఆఫ్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. బేసికల్లీ ఇలాంటి స్పెషల్ డేస్ ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలంటే ఇట్ రిప్రజెంట్స్ నేషనల్ యూనిటీ. అంటే మనలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీ, ఒక బ్రదర్ సిస్టర్ కానీ సిబ్లింగ్స్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, వాళ్ళ బాండ్ ఎలా ఉంటుందో, వాళ్ళలో వాళ్ళు చిన్నగా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, గీరుకుంటారు, అన్నీ చేసుకుంటారు. బట్ ఎవరైనా వేరే వాడు వచ్చి ఆ సిబ్లింగ్లో ఎవరో ఒకరిని టచ్ చేస్తే ఆడ చిన్న మాట అంటే ఇద్దరు కలిపి వెళ్ళి తిరిగి కొడతారు. సో ఇలాంటి డేస్ ఆ నేషనల్ యూనిటీని రిప్రజెంట్ చేస్తుంది. మనలో మనకి ఇంటర్నల్గా ఎన్నైనా ఉండొచ్చు, ఎన్ని పొలిటికల్ ఇష్యూస్ అయినా ఉండొచ్చు, మేబీ మనకి పొలిటీషియన్స్ అంటే నచ్చకపోయి ఉండొచ్చు. ఆ పొలిటీషియన్స్కి మేబీ కొన్ని వాళ్ళ స్ట్రైక్, వాళ్ళ మెథడాలజీలో, వాళ్ళ థాట్ ప్రాసెస్లో వాళ్ళు కొన్ని నచ్చకపోయి ఉండొచ్చు. అండ్ మన మెడికోస్కి కొన్ని నచ్చకపోతుండొచ్చు, ఆర్ గవర్నమెంట్ అఫీషియల్స్కి చాలా నచ్చకపోతుండొచ్చు, ఆర్ పీపుల్కి ఇస్తున్న సర్వీస్ నచ్చకపోతుండొచ్చు. బట్ వెల్ వీ లుక్ ఎట్ అ లార్జర్ పిక్చర్, వీఆర్ ఆల్ ఇండియన్స్. అంటే మనమందరం ఒకటి. ఇలాంటి డేస్ సెలబ్రేట్ చేసుకోవడం వల్ల కైండ్ ఆఫ్ నేషనల్ యూనిటీ డెవలప్ అవుతుంది. అండ్ ఇట్ ఆల్సో గివ్స్ అస్ అన్ ఆపర్చునిటీ టు రిఫ్లెక్ట్ ఆన్ అవర్ ప్రోగ్రెస్. అంటే మనం ఏం చేస్తున్నాం, అంటే లాస్ట్ ఇయర్ నుంచి ఇయర్కి ఏమైనా ఇంప్రూవ్ అయ్యామా, ఏమైనా స్పెషల్ మైల్ స్టోన్స్ రీచ్ అయ్యామా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లాస్ట్ ఇయర్లో ఇస్రో ఒక సక్సెస్ఫుల్ మిషన్ లాంచ్ చేశారు, టీమిండియా వరల్డ్ కప్ విన్ అయింది. అండ్ అలాగే ఒలింపిక్స్లో కూడా గ్రాడ్యువల్గా మన కంట్రీ ప్రోగ్రెస్ అవుతుంది. అండ్ ఈవెన్ సర్వీసెస్లో కూడా వీఆర్ బికమింగ్ బెటర్ నేషన్. లైక్ డే బై డే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ లైక్ దెర్ ఆర్ మెనీ థింగ్స్ విచ్ ఆర్ పాజిటివ్. ఐఎమ్ నాట్ సెయింగ్ ఎవ్రీథింగ్ దట్ ఐ మెన్షన్ హియర్ ఆర్ అబ్సల్యూట్లీ పాజిటివ్. నెగిటివ్స్ కూడా ఉండొచ్చు, బట్ అట్లీస్ట్ వీఆర్ మేకింగ్ సమ్ ఎఫర్ట్ దట్ ఈస్ క్లియర్లీ విజిబుల్. అండ్ ఈ ఇయర్ ఆఫ్ ఇండిపెండెన్స్ మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ సెలబ్రేషన్, ఇఫ్ యూ లుక్ ఎట్ అవర్ నైబర్స్ అంటే పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్, ఇలా ఇవన్నీ తీసుకుంటే వాళ్ళు చాలా, అంటే వాళ్ళ సిచ్యువేషన్ ఏమంత బాగాలేదు. అండ్ వాళ్ళ సిచ్యువేషన్, మన చుట్టూ ఉన్న అంతమంది నైబర్స్కి ఏవో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, అంటే ఆ ప్రాబ్లమ్స్ కూడా చాలా డీప్ అండ్ అంటే వర్సన్ అనమాట. ఇంకా దాని నుంచి బయటికి రావడం చాలా కష్టం. అలాంటి ప్రాబ్లమ్స్లో ఉన్నారు వాళ్ళందరూ. డీప్ రెసిషన్ ఇన్ ఎవ్రీ ప్లేస్. అలాంటి ప్లేస్లో మనం ఒక హ్యాపీ ఒక హ్యాపీ ఫ్యామిలీ కింద మనం ఒక కంట్రీ ఇలా ఉన్నామంటే వీ షుడ్ రియల్ బీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. అంటే దానికి కారణం ఎవరైనా అయ్యి ఉండొచ్చు, మీరైనా అయ్యి ఉండొచ్చు, ఆర్ జనం, ఆర్ మన కంట్రీ డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ కానీ, మనం ఎస్టాబ్లిష్ చేసుకున్న సావరన్ రూల్స్ కానీ, అన్ని ఏవైనా అయి ఉండొచ్చు. బట్ ఆల్ టుగెదర్ వీ షుడ్ రియల్ బీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. అండ్ ఇఫ్ యూ లుక్ ఎట్ అనదర్ యాంగిల్, మనకి ఇండిపెండెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? యూకే నుంచి వచ్చింది, అంటే ఇంగ్లాండ్ నుంచి వచ్చింది ఇండిపెండెన్స్. వాళ్ళ దగ్గర నుంచి, బ్రిటన్ నుంచి మనం పోరాడి తెచ్చుకున్నాం ఇండిపెండెన్స్. బట్ వేర్ ఆర్ దే నౌ? ఇప్పుడు బ్రిటన్ పరిస్థితి ఎలాగుంది? వాళ్ళు కూడా డీప్ రెసిషన్కి వెళ్ళారు. మనం ఎవరి దగ్గర నుంచి అయితే మనకు కావాలి, మా ఓన్ కంట్రీ మాకు ఇచ్చేయండి అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకున్న తర్వాత వాళ్ళు మనల్ని లూట్ చేశారు, అవన్నీ చేశారు. బట్ స్టిల్ వాళ్ళు కూడా ఇప్పుడు డీప్ రెసిషన్కి వెళ్ళిపోయారు. అక్కడ జనాలకి సరైన ఫెసిలిటీస్ లేవు, హాస్పిటల్స్ లేవు, అంటే మెడికల్ ఫెసిలిటీస్ అంతగా మంచిగా లేవు. అండ్ వాళ్ళ కంట్రీ ఎర్న్ చేస్తుంది కన్నా ఖర్చు పెట్టేది ఎక్కువైపోయింది. అండ్ దీని నుంచి బయటికి రావడానికి ఏదో ఒక మిరాకిల్ జరిగితే కానీ బయటికి రాలేని పరిస్థితుల్లో వాళ్ళు ఇప్పుడు ఇంగ్లాండ్ ఉంది. ఇఫ్ యూ కంపేర్ ఇండియా విత్ ఇంగ్లాండ్ రైట్ నౌ ఇన్ దిస్ ప్లేస్, we should really be proud of what we have been achieved in the 78 years. Of course, whatever we achieved, that should not be self-sufficient and complacent factors em undakodadu. There should have been much more, but at least we should really reflect on whatever achievements that we have made. Yeah. Happy Independence Day once again, all of you. Thank you.